వెబ్ సిరీస్లలో డ్రగ్స్ వ్యవహారాలను చూస్తున్నప్పుడు అబ్బో ఇలా జరుగుతుందా, ఇంత నెట్వర్క్ ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ అలాంటివి ఉన్నాయని మన కళ్ల ముందు జరిగే పరిణామాలు చూస్తే రియాలిటీలోకి రావాల్సి ఉంటుంది. విశాఖ పోర్టులోకి ఏకంగా 25,000 కేజీల కొకైన్ రావడం అంటే చిన్న విషయమా? 1 గ్రామ్ కొకైన్ అయినా 15,000 రూపాయలకు అమ్ముతారు. అలాంటిది 25,000 కేజీలు వచ్చింది. ఎన్ని వేల కోట్లుంటుందో అంచనా వేయడం కష్టం. ఆ డ్రగ్స్ మొత్తాన్ని ఎక్కడ ప్రాసెస్ చేస్తారు, ఎవరికి అమ్ముతారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నది ఎవరికీ తెలియని ఓ నెట్వర్క్ అత్యంత కీలకం. ఈ నెట్వర్క్ను ఆపరేట్ చేసే వాళ్ళు ఏపీలోనే ఉన్నారని తాజాగా స్పష్టమైంది. ఏపీలో భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం కావడం సంచలనంగా మారింది. విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో భారీ ఎత్తున కొకైన్ దొరకడం కలకలం రేపుతోంది. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసిన బ్యాగుల్లో డ్రగ్స్ను తరలిస్తుండగా అధికారులు ఈ కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ ఇచ్చిన విశ్వసనీయ సమాచారంతో సిబిఐ అధికారులు విశాఖపట్నం పోర్టులో ఈ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. కొకైన్ను ఈస్ట్ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జర్మనీలోని హాంబర్గ్ మీదుగా కంటైనర్ ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్య ఎక్స్పోర్ట్ కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సంధ్య ఎక్స్పోర్ట్స్ కు సంబంధించిన యాజమాన్యంపై సిబిఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా ఈ కేసులో ఓ టీడీపీ నేత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సిబిఐకి దొరికిన కంటైనర్ జేడీపీకి చెందిన కూనం వీరభద్రరావు, కూనం కోటయ్య చౌదరిలకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వారిది అని సమాచారం. డ్రగ్స్ కు సంబంధించిన కేసులో టీడీపీకి చెందిన ఓ నేత ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీకి ఈ ఆర్డర్ వచ్చిందని, ఆ కంపెనీ టీడీపీకి చెందిన ఓ నేతదని అంటున్నారు. విశాఖ తీరంలో దొరికిన 25,000 కేజీల డ్రగ్స్ తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు అని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ స్కామ్ లో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నట్టు సమాచారం. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు రాయపాటి జీవన్లతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలున్నాయని అంటున్నారు. కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్ చంద్రబాబుకి నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉంది. అందుకే ముందే ఉలిక్కిపడి వరుసగా ట్వీట్లు వేసిన అబ్బా కొడుకులు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.